జయంతి దగ్గర నిజం చెప్పొద్దని నాగేంద్ర మైథిలితో చెప్తాడు. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ ఆగస్టు 22 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మైథిలి జరిగిందంతా తలుచుకుంటూ రోడ్డు మీద బాధగా నడుస్తూ ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది. అయితే అందరూ నిద్రపోతారు, తలుపు తీయరు. ఆ తర్వాత మైథిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు నాగేంద్ర తలుపు తీస్తాడు. ఈ సమయంలో వచ్చావేంటమ్మా అంటాడు. మైథిలి చెప్పబోతూ ఉంటే అప్పుడే జయంతి బయటికొస్తుంది. ఎందుకలా ఉన్నావ్ అని అంటుంది. ఈ టైంలో వచ్చావేంటి అంటుంది. ఏమీ లేదని మైథిలి అంటుంటే మాట తడబడుతుంది. ఏమీ లేదంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. ఏదో జరిగింది అంటుంది జయంతి. ఇక లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి, నువ్వు పని చేసుకునే చోట ఏదైనా సమస్య ఉందా అని జయంతి అడుగుతుంది. అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అంటుంది మైథిలి. నాకేదో అనుమానంగా ఉంది, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు అంటుంది జయంతి. ఏదో జరిగింది అంటుంది. నాతో చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని జయంతి అంటుంది. ఇక అప్పుడు సూరి వచ్చి, ఇంత రాత్రి ఎవరికైనా నిద్ర వస్తుందిగా, వెళ్ళి పడుకోమని చెప్పకుండా ఎందుకు అలా ఉన్నావని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావేంటి అంటాడు. మీ అక్క ఏదో చెప్పడానికి ఇబ్బంది పడటంతో అడుగుతున్నాను అంతేరా అంటుంది జయంతి. నువ్వు చెప్పమ్మా అని జయంతి అంటున్నా సరే, ఆఫీస్లో లేట్ అయి ఉంటుంది, సరదాగా ఇంటికి రావాలనిపించి వచ్చి ఉంటుంది, దీనికి ఎందుకు ఇన్ని ప్రశ్నలు అని నాగేంద్ర అంటాడు. అంతే కదమ్మా అని నాగేంద్ర మైథిలిని అడిగేసరికి అవును అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. ప్రతిదాన్ని భూతద్దంలో చూడొద్దు, నీకిది బాగా అలవాటైపోయింది, అన్నీ భూతద్దంలోనే చూస్తున్నామని నాగేంద్ర జయంతిని తిడతాడు. మైథిలిని పడుకోమని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక సూర్యుని కూడా వెళ్ళిపోమంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక జయంతి నాగేంద్రతో, మైథిలి ఏదో చెప్పడానికి ఇబ్బంది పడినట్లు మీకు అనిపించట్లేదా అని అడుగుతుంది. నాకు అనిపించట్లేదని నాగేంద్ర అంటాడు. తన మనసులో ఏదో ఉంది అని, తనెందుకో ఇబ్బంది పడుతుందని జయంతి అంటే, నీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువ అయిపోయాయి, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ లేదు, ఏదైనా ఉంటే నీకు చెప్పకపోయినా నాకైనా చెప్తుంది కదా, నా దగ్గర కూడా ఏమీ చెప్పలేదంటే నువ్వు అనుమానించినట్లు ఏమీ లేనట్టే కదా అని చెప్పి ఇక నాగేంద్ర కూడా లోపలికి వెళ్ళిపోతాడు. మైథిలి మాత్రం ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది. మరో సీన్లో సౌదామిని ఉషా దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తుంది. నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణమయ్యాను, ఆ ధరణిని అమాయకంగా నమ్మడం వల్లే ఇదంతా జరిగింది అని బాధపడుతూ, నన్ను క్షమించమ్మా అని ఉషని అడుగుతూ ఉంటుంది. నా తెలివి తక్కువతనం వల్ల నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేలా చేసుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది. హరిశ్చంద్ర, సాకేత్, కైలాస్నాథ్ అందరూ వస్తారు. డాక్టర్ ఉష ఈ పరిస్థితి నుంచి బయటపడిందని చెప్పారు, తనకేమీ ప్రమాదం లేదని చెప్పినా ఇంకా దాని గురించే ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటారు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు, ఉష ప్రమాదం నుంచి బయటపడినా సరే నేనింత తెలివి తక్కువగా ఆ ధరణిని ఎందుకు నమ్మాను అని చాలా బాధపడుతున్నాను, ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నానని సౌదామిని ఏడుస్తూ ఉంటుంది. నేను ఇలాంటి పిచ్చి పని ఎలా చేశానో అస్సలు అర్థం కావట్లేదని బాధపడుతుంది. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు, నీ వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదని హరిశ్చంద్ర అంటాడు. లేదన్నయ్య, నేను కాస్త తెలివిగా ఆలోచించి ఉంటే ఆ ధరణి అసలు మన ఇంటి జోలికే వచ్చేదే కాదు, నేను రానిచ్చేదాన్నే కాదు, కాస్త వివేకంగా ఉండి ఉంటే ధరణి వల్ల ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదుగా అంటుంది సౌదామిని. నువ్వు ఎప్పుడూ తెలివిగానే ఆలోచిస్తావమ్మా, అన్నీ చూసే అడుగులేస్తావు, బాధపడొద్దని సాకేత్ అంటాడు. ఎప్పుడో ఏదో ఒక పొరపాటు జరిగిందని నువ్వు ఇప్పుడు ఎందుకింత బాధపడుతున్నావు అనంటే, ఒక్క పొరపాటే ఉషను చావు బ్రతుకులకు తీసుకొచ్చిందని సౌదామిని అంటుంది. ఇక అప్పుడు చందన, ఇదంతా నీ తప్పు కాదు, నిన్ను నమ్మించి మోసం చేసిన ధరణి తప్పు అంటుంది. ఆ ధరణి ఎంత మోసం చేసింది, ఎంత మాయ చేసింది, మొత్తం కుటుంబాన్ని తన మాయ మాటలతో నమ్మించిందని సౌదామిని ధరణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు ధరణి మైథిలి అనే ఒక అమాయపు అమ్మాయిలాగా పరిచయం అయింది, ఇంకా నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి అంటుంది సౌదామిని. మనం ఎంత దూరం నెట్టినా ఆ లోకేశ్వరి వల్ల మనకు జరుగుతున్న నష్టం నుంచి కాపాడినట్లు నటించింది, కృతజ్ఞత మనకు కలిగేలా చేసింది, ఆఖరికి ఉషకి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి ఉషలో కాస్త చలనం కలిగించి ఇంకా నమ్మకం కలిగేలా చేసింది. ఆ నమ్మకంతో ఈరోజు మన ఇంట్లో ఎంత దుఃఖం మిగిల్చిందని సౌదామిని ఏడుస్తుంది. ఇక ఈ విషయం గురించి వదిలేయమ్మా అని హరిశ్చంద్ర అంటాడు. మైథిలి వల్ల ఎంత తప్పు జరిగిందనేది పక్కన పెట్టు, నువ్వు తన గురించి ఆలోచించడం వల్ల నీ ఆరోగ్యమే పాడవుతుందని హరిశ్చంద్ర అంటాడు. ముందు ముందు మనం ఎంత జాగ్రత్త పడాలో అనే ఆలోచిస్తున్నాను,
దాని గురించే ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నీకు అర్థమవుతుందా అని సౌదామిని అంటుంది. మన మధ్య అన్ని రోజులు తిరిగిన ఆ ధరణికి మన వ్యక్తిత్వాలు పూర్తిగా తెలిసి ఉంటాయి కదా, మరి ఎందుకు ఇలా చేసింది? తండ్రి చెప్తే మాత్రం తనలా చేయగలిగిందని సౌదామిని ఏడుస్తుంది. జరిగిందేదో జరిగింది, మళ్ళీ అదే తలుచుకుంటే మనకి దుఃఖమే మిగులుతుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని హరిశ్చంద్ర అంటాడు. దయచేసి ఆ విషయం ఇక్కడితో వదిలేయ్ అంటాడు. ఇక సాకేత్ అయితే తన మనసులో నిజంగా మైథిలి ఇంత దారుణం చేసిందా, నాకు అర్థం కావట్లేదు. ఉషని చంపాలని నిజంగానే ప్లాన్ చేసిందా? ఈ పరిస్థితుల మధ్య మనం అనవసరంగా మైథిలిని అనుమానిస్తున్నామా అని సాకేత్ ఆలోచిస్తూ ఉంటాడు. మరో సీన్లో మైథిలి ఏడుస్తూ ఉంటే అప్పుడే నాగేంద్ర మైథిలి దగ్గరికి వెళ్తాడు. ఇక ఎమోషనల్ అయిపోయి నాగేంద్రను పట్టుకుని చాలా ఏడ్చేస్తుంది. అంతా అయిపోయింది నాన్న, నేను చేసిన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందంటుంది మైథిలి. అక్కడ అందరికీ నేను ధరణి అన్న విషయం తెలిసిపోయింది. అత్త మనసులో స్థానం సంపాదించాలనుకున్నాను. నిన్ను, అత్తని, పెదనాన్ని కలపాలన్న సంకల్పంతో ఆ ఇంట్లో అడుగుపెట్టాను. ఆఖరికి నేనొక దోషిలాగా, ఒక మోసగత్తిలాగా ముద్ర వేయించుకున్నాను. ఉషని చంపబోయాను అని ముద్ర వేయించుకుని మొత్తం మీద అక్కడ నుంచి గెంటబడ్డానని జరిగిందంతా వివరంగా చెప్తుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయిందని చాలా ఏడుస్తుంది. అందరి గురించి వదిలే, సాకేత్ కూడా అందరూ అనుకున్నట్లే అనుకుంటున్నాడా? నువ్వు తప్పు చేశావంటే నమ్ముతున్నాడా అని నాగేంద్ర అంటే, బావ మనసులో ఏముందో నాకు తెలీదు అంటుంది మైథిలి. కానీ ఆ సమయంలో మాత్రం నా వైపు నిలబడలేకపోయాడని మైథిలి చెప్తుంది. ఏంటి అంతా మంచిగా వెళ్తుందని అనుకున్నాను. నీకు ఆ ఇంట్లో గొప్ప గౌరవం దక్కుతుందని సంతోషపడ్డాను. వాళ్ళకి నాకు మధ్య ఉన్న దూరం శాశ్వతంగా చెరిగిపోతుందని ఎంతో ఆశగా ఉన్నాను. నా ఆశలన్నీ ఆవిరైపోయాయని నాగేంద్ర కూడా చాలా బాధపడతాడు. నువ్వు చేసిన ప్రయత్నాన్ని ఆ భగవంతుడు తీర్చలేకపోయాడు అంటాడు నాగేంద్ర. నా ప్రయత్నంలోనే ఏదో లోపముందేమో, నా సంకల్పం సరైంది కాదేమో నాకు అర్థం కావట్లేదు అంటుంది మైథిలి. అందరి దృష్టిలో నేను ఒక తప్పు చేసిన దానిలా మిగిలిపోయాను. నేను ధరణి అన్న నిజం దాచడం కరెక్ట్ కాదేమో, అందుకే నేనిలా మోసగత్తెనైపోయానని మైథిలి అంటూ ఉంటే, నీ స్థానంలో ఎవరున్నా అలానే చేస్తారని నాగేంద్ర అంటాడు. నువ్వే ధరణి అని మొదట్లో చెప్పేసి ఉంటే వాళ్ళు నిన్ను చేరదీసేవారే కాదుగా, మొదట్లోనే నిన్ను దూరం పెట్టేసేవారు. వాళ్ళకి దగ్గరయ్యే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు కదా అంటాడు నాగేంద్ర. నేను కాస్త నిజాయితీగా ప్రయత్నించవలసింది, అప్పుడు వాళ్ళ దృష్టిలో ఒక మోసగత్తిలా మిగిలేదాన్ని కాదేమో అని మైథిలి చెప్తూ ఉంటే, అసలు ఉషకి మనం విషప్రయోగం చేసినట్లు చూపిస్తున్నారు, ఇదంతా ఎవరు చేసినట్లు అని నాగేంద్ర అంటాడు. నాకు మొదటి నుంచి చందన మీదే అనుమానంగా ఉంది అంటుంది మైథిలి. మొదటి నుంచి బావకు నన్ను దూరం చేయాలని, ఆ కుటుంబం నన్ను అసహించుకునేలా చేయాలని బలంగా కోరుకున్నది చందన అక్కనే అని మైథిలి అంటుంది. ఇప్పుడు అత్తయ్యకి ఉష మందు తాగించినట్లు చూపించింది కూడా చందనానే అంటుంది. అంటే ఉషకి కలిపిన మందులో విషం తను కలిపి ఉంటుందా? తనెందుకు ఇలా చేస్తుంది? ఇంత దారుణానికి ఎందుకు ఒడికడుతుంది అని నాగేంద్ర అంటాడు. నీ మీద మరీ ఇంత పగ పట్టేసిందేంటమ్మా అంటాడు నాగేంద్ర. దానికి దక్కాల్సిన భావన నేను దక్కించుకున్నాను, తన జీవితం నేను లాగేసుకున్నానని ఇలా పగపట్టిందని మైథిలి అంటుంది. ఇదంతా చందన చేసిందని తెలిస్తే ఆ కుటుంబంలో తన పరిస్థితి ఏమవుతుందో కూడా ఆలోచించలేదా అంటాడు నాగేంద్ర. ఆ విషయం బయటపడదన్న ధైర్యంతోనే చందన ఇలా చేసి ఉంటుంది అంటుంది మైథిలి. తనని బయట పెట్టడానికైనా, తన తప్పు చేసిందని నిరూపించడానికైనా మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవుగా అని మైథిలి అంటుంది. సరే అమ్మా, అయ్యిందేదో అయిపోయింది, ఈ విషయం మీ అమ్మకి తెలియనివ్వద్దు అంటాడు నాగేంద్ర. అలా ఎన్ని రోజులు దాస్తారు? అమ్మ తన కళ్ళల్లోకి చూడమున్నప్పుడు నేను చూడలేకపోతున్నాను అంటుంది మైథిలి. ఇంత పెద్ద విషయాన్ని నేను మనసులో ఎలా దాచుకోగలను? అమ్మకు తెలియకుండా ఎంతకాలం దాచగలను అంటుంది మైథిలి. అమ్మకి జరిగిందంతా చెప్పేస్తాను, అప్పుడు కానీ నా మనసులో ఉన్న ఈ భారం తీరదని మైథిలి అంటుంది. ఈ విషయం నువ్వు చెబితే అమ్మ చాలా బాధపడుతుందని నాగేంద్ర అంటాడు. తన దగ్గర దాచినందుకు అమ్మ తట్టుకోలేదు అంటాడు. పైగా నువ్వు అత్త కొడుకుని పెళ్లి చేసుకున్నావన్న నిజం తను జీర్ణించుకోలేదని నాగేంద్ర అంటాడు. అన్నిటికీ మించి అందరూ నిన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిస్తే కోపంతో రగిలిపోతుంది. తను ఏం చేస్తుందో కూడా మనకి తెలీదు. ఇప్పటికే 2 కుటుంబాల మధ్య ఒక పెద్ద ప్రళయం జరిగింది. ఈ సమయంలో మీ అమ్మకి ఇలాంటి విషయం తెలిస్తే ఆ ప్రళయం ఇంకెన్ని పరిస్థితులకు దారి తీస్తుందో అంటాడు నాగేంద్ర.
సమయం చూసి మెల్లగా చెబుదాము అంటాడు నాగేంద్ర. మరోవైపు కైలాసనాథ్ జరిగిందే తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చందన వచ్చి ఇప్పుడు మీరు హ్యాపీయేనా అంటుంది. ఎందుకు హ్యాపీ అంటాడు. ఆ ధరణి పీడ పూర్తిగా విరిగిపోయింది కదా అని చందన అంటుంది. ఇక శాశ్వతంగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినట్టేగా అంటుంది. అందుకు మీకు హ్యాపీగా లేదా అని చందన అంటే, ఆ నాగేంద్ర కుటుంబంలోని వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మొట్టమొదట సంతోషపడేది నేనే అంటాడు కైలాసనాథ్. మరిప్పుడు ఆ సంతోషం మీ మొహంలో కనిపించడం లేదేంటని చందన అడిగితే, నాకిందాకటి నుంచి ఒక ప్రశ్న మెదులుతుంది. అసలు ఆ నాగేంద్ర ప్రసాద్కి కానీ జయంతికి కానీ మన మీద కోపం ఉండటం సహజమే కావచ్చు. కానీ ఉషని చంపేటంత కోపం లేదని, అసలు ఇది నాకు నమ్మబుద్ధి కావట్లేదని కైలాసనాథ్ అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.